ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యంలోకి అడుగుపెట్టే ముందు మీ నుండి నాకు ఒక భరోసా కావాలా. మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏమిటా మాట అంటే, నేను మారతాను అని నాకు భరోసా ఇవ్వాలి. ఏంటది చెప్పండి? నేను మారతాను. మీరు చెయ్యెత్తి చెప్పండి. నేను మారతాను. ఆగండి. ఒక సెమినార్లో ఇలా చెప్తుంటే ఒక ముసలాయన లేచి, నేనేం మారేది లేదు సార్, నేను ఆల్రెడీ అన్నీ మారిపోయాను అన్నాడు. టాక్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో షేరింగ్ పెడతాం, మీకు కూడా పెడతాం, ఈ క్లాస్ మీకు ఎలా ఉందో తెలుసుకోవటం. అప్పుడు అందరు చెప్తా ఉంటే చివరిలో ఆయన వచ్చి, నేను కూడా చెప్తాను సార్ అన్నాడు. ఆయన వచ్చి, నేను చాలా మారాలి సార్ అన్నాడు. అంతకుముందు ఏమనుకున్నాడు ఆయన? నేను పర్ఫెక్ట్, నేను మారేదేమీ లేదు. ఎప్పుడైతే మనం అద్దం ముందుకు వస్తామో అప్పుడు మన అసలు రంగు ఏంటో బయటపడుతుంది. ఇప్పుడు మన అందరం దేవుని వాక్యం అనేటువంటి అద్దములో మన కుటుంబ జీవితాన్ని చూసుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇది అద్దం. ఏమర్థం? ఇది వాక్యం అనే అర్థం. ఇది చూస్తున్నప్పుడు దేవుడు నీలో కొన్ని బలహీనతలు, కొన్ని లోపాలు, నువ్వు చేసే పొరపాట్లు చూపిస్తాడు. అప్పుడు నువ్వేమనాలంటే, ఎస్ ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది, నేను మారతాను. నేనేం చేస్తాను? మారతాను. ఇప్పుడు చెప్పండి, అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఈ ప్రోగ్రాం అయిపోయేలోపు నేను మారతాను అని చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఒకసారి ప్రతి భర్త భార్య వైపు తిరగండి, ఆమె చేయబట్టుకోండి, ఆమెకు చెప్పండి ఈ మాట. ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలా. నాయన చెప్పినవా? చెప్పిండా? ఏం చెప్పిండు? నేను మారుతాను అన్నాడు. ఎలా ఉంది నీకు? సంతోషంగా ఉందా? సంతోషం ఉంది. కొట్టు, చప్పట్లు కొట్టు. అసలు ఆ ఒక్క మాట నువ్వు నీ భార్యకి చెబితే అసలు ఆమె ఎంత సంతోషంగా ఉంది. ఇక మారితే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. మారతానని చెబితేనే ఎంత సంతోషంగా ఉంది, ఇక మారితే ఇంకెంత సంతోషంగా ఉంటుంది. ఈ రాత్రి మన కుటుంబాలలో గొప్ప మార్పుని దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. అయితే ఆ మార్పు దేవుడు ఒక్కడ వల్ల కాదు, నువ్వు కూడా దేవునికి ఏం చేయాలి? సహకరించాలి. దేవుడు ఎప్పుడు మనల్ని మార్చడానికి సిద్ధమే, కానీ మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి భార్య భర్త వైపు తిరిగి చెప్పాల. వినండి, ఈ మనసుతో మనం ఇక్కడ కూర్చొని వింటేనే మనకు ప్రయోజనం, లేకపోతే వేస్ట్ ఇదంతా. మనం మారితేనే మన కుటుంబాలు బాగుపడతాయి, మనం మారితేనే సమాజం కూడా బాగుపడుతుంది. వివాహ వ్యవస్థని దేవుడు ప్రారంభించాడు. ఎవరైనా ఒక వస్తువు కనిపెడితే దాని పట్ల వాళ్ళకు ఒక ఉద్దేశం ఉంటుంది. ఇదిగో నా జేబులో సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ కనిపెట్టిన వాడికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు కనిపెట్టాడు? అందరు చెడిపోవాలనే. అందరూ అంటున్నారుగా, ఈ ఫోన్ వచ్చిన కారణం చెడిపోయింది, ఈ ఫోన్ వచ్చిన కారణం చెడిపోయిందని. అందరూ చెడిపోవడానికి కనిపెట్టాడా? కాదు. ఈ ఫోన్ యొక్క కనిపెట్టిన వ్యక్తి యొక్క ఉద్దేశం వేరు. దూరంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు దగ్గర కూర్చొని మాట్లాడుకున్నట్టుగా మాట్లాడుకోవాలి. ఫోన్ లేకపోతే మాట్లాడగలమా? ఒక్కోసారి మా ఇంట్లో కుటుంబ ప్రార్థనకి నేను నా భార్య ఇంట్లో ఉంటాం, మా పెద్ద పాప విజయనగరంలో ఉంటుంది, మా చిన్న పాప ఒంగోలులో ఉంటుంది. నలుగురం ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకుంటాం ఈ ఫోన్లో. ఎంత గొప్ప అవకాశం అండి! ఎన్ని మంచి ఉద్దేశాలు ఉన్నాయి, కాకపోతే మనం దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనం తప్పు. మీ ఇంట్లో కత్తి ఉందా? కత్తి మంచిదా చెడ్డదా? కత్తి మంచిదే, దాంతో ఉల్లిగడ్డలు కోసుకోవచ్చు, గొంతు కూడా కోసుకోవచ్చు. అవునా? ఏం చేయొచ్చు? గొంతు కూడా కోసుకోవచ్చు. కొంతమంది గొంతు కోసుకుంటున్నారు దీంతో, అది ప్రాబ్లం. అలాగే దేవుడు కూడా వివాహం పట్ల ఆయనకి 5 ఉద్దేశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? వరుసగా చూద్దాం. నంబర్ 1, సహవాసము కొరకు. చెప్పండి, మొదటి ఉద్దేశం ఏంటి? సహవాసం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది. ఇప్పుడు మీ పెన్నుతోటి ఒంటరి అనే మాట చుట్టూ సర్కిల్ గీయండి. బైబిల్ తీసి చూడాలి. బైబిల్లో ఇలా రౌండ్ చుట్టండి. ఏంటి దాని పేరు? ఒంటరి. ఒంటరి. దేవుడు ఆదామును సృష్టించాడు.
అన్ని సృష్టించి మంచిది 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 అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మంచిది కాదు అన్నాడు. ఏది మంచిది కాదు? ఆదామును సృష్టించడం కాదు, ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు ఆదాముకి వివాహం ఎందుకు చేశాడంటే ఒంటరితనాన్ని తీసివేయడానికి. రాసుకోండి ఆ మాట, అది పర్పస్. ఏంటి? ఒంటరితనాన్ని తీసివేయడానికి. అంటే అర్థం ఏంటంటే సహవాసం కోసం. దేవుడు ఆదాముకి ఒక సహవాసంగా అవ్వని భార్యగా ఇచ్చాడు. సహవాసంలో ఏం జరుగుద్ది? సహవాసంలో ఏం జరుగుద్దంటే ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటారు. ఏంటి? ఒకరి విషయాలు ఒకరు పంచుకుంటారు. అక్కడ కొటేషన్ చెప్తా, రాసుకోండి. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది. అందరు రాయాల. దుఃఖం పంచుకుంటే తరుగుతుంది. చెప్పండి. ఆనందం పంచుకుంటే పెరుగుతుంది, దుఃఖం పంచుకుంటే తరుగుతుంది. మీకు ఆనందం కలిగిందా? మీ భార్యతో పంచుకోండి, ఆనందం ఏమైద్ది? రెట్టింపు అయింది. నీకు బాధ కలిగిందా? మరి ఏం చేయాలి? నీ భర్తతో పంచుకో, నీ భార్యతో పంచుకో. అప్పుడు నీకున్న బాధ ఏమైద్ది? తగ్గిపోయి. ఈ కొటేషన్లో ఒక మాట రిపీట్ అయింది. ఏంటి ఆ మాట? పంచుకొనుట. ప్రతి భర్త తన విజయాలు, తన అపజయాలు, తన బాధలు అన్నీ ఎవరితో పంచుకోవాలి? భార్యతో. ప్రతి భార్య తన అపజయాలు, విజయాలు, తన భావాలు, తన బాధలు, తన కష్టాలన్నీ ఎవరికి చెప్పుకోవాలా? భర్తకు చెప్పుకోవాలి. ఇప్పుడు భార్యలు చెప్పే పెద్ద సమస్య ఏంటంటే నేను చెప్పుకుందామంటే ఆయన వింటలేదు సార్ అంట. ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. రీల్స్ అవి ఏంటవి, షార్ట్స్, రీల్స్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆమె వచ్చి ఏమండి అంటది. ఏంటంట అంటది. మా అమ్మ ఫోన్ చేసిందండి అంటది. ఫోన్ చేసిందా? బాగున్నారా? బాగానే ఉంటారులే, వాళ్ళు బాగానే ఉంటారులే అంటారు. అసలు సంగతి ఏంటంటే వాళ్ళ అమ్మకి గుండె నొప్పి వచ్చింది, బాగాలేదు. అది చెప్దామనుకుంటుంది భార్య. ఎవరికి? ఈ భర్త ఏమో ఫోన్ బిజీలో ఉన్నాడు. అప్పుడు ఆమె ఏమనుకుంటుందంటే ఈయనకి చెప్పే కంటే ఈ గోడకు చెప్పుకోవటం మంచిది. ఇప్పుడు తప్పెవరిది? భర్తది. భార్య ఒక విషయం నీకు సీరియస్గా చెప్తున్నప్పుడు ఆ ఫోన్ పక్కకు పెట్టాలి. నాలాంటి పాస్టర్ అయితే బైబిల్ పక్కన పెట్టాలి, తర్వాత చదువుకో. ముందు ఎవరు చెప్పేది వినాలి? ఆమె ఏదో చెప్తుంది, విను. ఈరోజు భార్యాభర్తలు ఒకరి విషయాలు ఒకరు పంచుకోకపోవడానికి కారణం ఏంటంటే వినే మనసు లేదు. ఎవరికి? భర్తకి లేదు, భార్యకి కూడా లేదు. భార్య సీరియల్ బిజీలో ఉంటుంది అన్నమాట. ఆమె చూసుకుంటా కూర్చుంటా ఉంటుంది. ఈయన పిలుస్తూ ఉంటే ఆ కూర ఒకరవ లేచి వేసుకోయ్యా అంటుంది. ఒకరవ లేచి వేసుకో, నీళ్ళ పక్కనే ఉండేగా తీసుకో ఉంటుంది అనమాట. ఏ బిజీలో ఉంది ఇప్పుడు? సీరియల్ బిజీలో ఉందన్నమాట. అట్లా ఎవరి బిజీలో వాళ్ళు పడిపోయి ఒకరి విషయాలు ఒకరు ఏం చేసుకోలేకపోతున్నారు? పంచుకోలేకపోతున్నారు. షేరింగ్ లేకపోతే మన మ్యారేజ్ బోరింగ్ లాగా మారుద్ది. రాసుకో, బోర్ కొట్టిద్ది అనమాట పెళ్ళి, ఏమి లేకపోతే, షేరింగ్ లేకపోతే. కాబట్టి ఈ రోజు నుండి మనం ఏం చేద్దాం? అన్ని విషయాలు నీ భర్తతో పంచుకోవాలి, అన్ని విషయాలు నీ భార్యతో పంచుకోవాలి. నీ భార్య చెప్తున్నప్పుడు పేపర్ పక్కన పెట్టి, ఫోన్ పక్కన పెట్టి, ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె ఏం చెప్తుందో శ్రద్ధగా వినాలి. అవునా? ఎస్ ఆర్ నో? వింటే అర్థమైంది నీ భార్య. అప్పుడప్పుడు అంటారు నా భార్య నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థమైంది? నువ్వు వింటే కదా. నా భర్త నాకు అర్థం కావట్లేదండి. ఎందుకు అర్థం కావట్లేదు? నువ్వు ఆయనతో సమయం గడపట్లా, టీవీతోనో సెల్ ఫోన్తోనో దేనితోనో గడుపుతున్నావు. నేను మీకు అర్థం అవ్వాలంటే నాతో ఒక గంట సేపు కూర్చుంటే నేనేంటో మీకు అర్థమైంది. జీవన్ బ్రదర్తో రాత్రి 1.5 గంటల సేపు ప్రయాణం చేసే కారులో. నేను 1.5 గంటల సేపు మాట్లాడుతూనే ఉన్నా. ఆయన ఎక్కడ నిద్రపోతాడో భయం నాకు. అప్పటికి ఒక కునికేసాడు, అవతలకు పోయాడు. అన్నా ఏందనంటే ఇక్కడ రెక్కపడిందని అన్నాడు. ఆగాగు, దిగి కథ బొంగడుకు అని చెప్పిన. ఆ గంటలో ఆయనకి రాము పాస్టర్ అంటే ఏంటో అర్థమైంది. అర్థమైందా? కొంచెం అర్థమైంది ఆయనకి. అలాగే భార్యాభర్తలు ఒకరితో ఒకరు కలిసి మాట్లాడుకోవడం ద్వారా, మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా, ఆ మాట వాడండి, రాయండి. ఎట్లా మాట్లాడుకోవాలి? మనసు విప్పి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు. ఆ మాట రాసుకోండి. ఏముండకూడదు? నీ భర్తకు తెలియని ఏ విషయం నీ మనసులో ఉండకూడదు. నీ భార్యకు తెలియని ఏ విషయం నీ మనసులో ఉండకూడదు. ప్రతి విషయాన్ని భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఓపెన్గా పంచుకోవాలి. అది దేవుని యొక్క మంచి ఉద్దేశం. చాలామంది భర్తలు
వాళ్ళకి ఏమైనా బాధ కలిగితే భార్యకి చెప్పరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆమెకి ఎందుకు లేవయ్యా, నా బాధ నేను పడతా అంటాడు. నీ బాధ నువ్వు పడతానికి కాదు సార్ నీకు పెళ్లి చేసింది, నీ బాధను పంచుకోవడానికి దేవుడు నీకు ఒక భార్యని ఇచ్చాడు, ఆమెతో పంచుకో. భార్య కూడా అంతే, చెప్తే ఆయన ఏమంటాడు, ఎలా ఫీల్ అవుతాడు, ఆయన ఎలా ఫీల్ అవుతాడు తర్వాత సంగతి. ముందైతే నీ బరువు దించుకోవాలి. పంచుకోవటం వల్ల ఏమైతే దుఃఖం పంచుకుంటే తగ్గిద్ది, 50% బరువు తగ్గిపోతుంది నీకు. కనుక భార్యాభర్తలు ఒకరి విషయాలు ఒకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. రెండవది సహకారం కొరకు. మొట్టమొదటి సహవాసం, రెండవది ఏంటి, సహకారం. సేమ్ రెఫరెన్స్ మళ్ళీ రాసుకోండి. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సహాయం అనే మాట రౌండ్ చుట్టండి. ఇందాకేమో ఒంటరి అనే పదం మీద మనం మనసు పెట్టాం, ఇప్పుడు దేని మీద పెట్టబోతున్నాం, సహాయం. దేవుడు ఆదాముకి అవ్వను ఎందుకు ఇచ్చాడు, భర్తకు సహకారిగా ఉండడానికి. దేవుడు నీకు పెళ్ళెందుకు చేశాడంటే ఒక భార్యగా నువ్వు నీ జీవిత కాలం అంతా నీ భర్తకి ఎలా ఉండాలి, సహకారిగా ఉండాలి. ఒక భర్తగా దేవుడు నీకు భార్యను ఎందుకు ఇచ్చాడంటే నీ జీవితకాలం అంతా నీ భార్యకు నువ్వు ఎలా ఉండాలి, సహకారిగా ఉండాలి. రాసుకోండి. అన్ని విషయాలలో భార్యాభర్తలు ఒకరికొకరు ఎలా ఉండాలి, సహకారులుగా ఉండాలి. మన పెళ్లి ప్రమాణం ఏంటి, వ్యాధిలోను బాధలోను మేలుకైనా కీడుకైనా నేను నీతోనే ఉంటా. బైబిల్ గ్రంథంలో యోబు భార్య యోబుకి అనారోగ్యం కలిగినప్పుడు ఆయనకి సాటైన సహకారిగా ఉన్నదా లేదా, ఉందా? ఎంత చక్కగా చెప్తున్నావు తల్లి, యాడుంది, లేదుగా. ఏమంది, దేవుణ్ణి దూషించి సావరాదు, నీ శాఖరి యాడ్ చేసేది నేను అని మోటా ముళ్ళు సర్దుకొని పుట్టింటికి పోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది, 42వ అధ్యాయంలో వచ్చింది. అప్పుడు దాకా ఏడకపోయిందో మరి. అంతా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ పిల్లల్ని అంది, కాపురానికి మళ్ళీ వచ్చింది అనమాట. ఈ మధ్యలో ఏమైంది, భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే భర్తకు అన్ని విషయాల్లో సహకారిగా ఉండగలిగిందా, ఫెయిల్ అయిందా, ఫెయిల్ అయింది. ప్రియమైన సహోదరులారా, అన్ని విషయాలలో నీ భర్తకు నువ్వు సహకారిగా ఉండాలి. కష్టంలోను సుఖంలోను బాధలోను వ్యాధిలోను నీ భర్తకు నీ భార్యకు నువ్వు ఎలా ఉండాలి, సహకారిగా. మొన్న కరోనా అప్పుడు తెలిసింది అసలు భార్య భర్తకు సహకారిగా ఉందా లేదా. ఎప్పుడు, అప్పుడు బయటపడింది అసలు రంగు. జాగ్రత్త. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, అన్ని విషయాలలో నీ భర్తకు నువ్వు సపోర్ట్గా ఉండాలి. ఆయన కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఒక మాట చెప్పాలా, నీకు నేనున్నాను మనకు దేవుడున్నాడు. రాసుకోండి ఆ మాట, మంచి కొటేషన్ ఇది. ఏంటి, నీకు నేనున్నాను, రాయాలి సార్, నీకు నేనున్నాను, చెప్పు, మనకు దేవుడున్నాడు. ఒక భార్య ఏ పరిస్థితుల్లోనైనా భర్త పక్కన నిలబడితే అదే ఆయనకి కొండంత ధైర్యం, బలం అదే. అలాగే ఒక భర్త భార్య పక్కన నిలబడితే ఆమెను ఎవరు విడిచిపెట్టినా ఆమె లెక్క చేయదు. నన్ను ప్రేమించే భర్త ఉన్నాడు, నాకు సహాయకరంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ప్రతి భర్త భార్యకి చెప్పండి. స్టార్ట్. ఒక్కోసారి భర్త ఇంటికి వచ్చేటప్పుడు ఏం తీసుకురాడు, ఒట్టి చేతులతో వస్తాడు. అప్పుడు చెప్పాలి, ఏం తీసుకురాలేదని బాధపడబాకు, నీకు నేనున్నాను మనకు. అప్పుడు మాత్రం ఈ పైసలు ఎవరు కడతారు, ఆ పైసలు ఎవరు కడతారు, వడ్డీ పైసలు ఎవరు కడతారు, నువ్వు ఒట్టి చేతులతో వచ్చారు, అప్పుడు ఎన్ని మాటలు అంటారు. ఇప్పుడు కాదు చెప్పాల్సింది, అప్పుడు చెప్పాలి. నా సంగతి చెప్తా నేను. ఒక్కొక్కసారి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మురికి పట్టినటువంటి నా బట్టలు 3 జతలు తీసుకెళ్ళి నా భార్య ముఖాన పడేస్తా. ఏమన్నా తెచ్చారంటే ఏం తేలా, అరే 3 రోజులు పోయారు కదండి దేవుని సేవ నిమిత్తం, ఏం తేలేదా, ఏం తేలా, వాళ్ళు ఏమి ఇవ్వకపోతే నేనేమి ఇచ్చేది. అప్పుడు నా భార్య అంటది, ఏం పర్వాలేదండి, మీరు దేవుని పని చేశారు, దేవుడు మనకి ఇంకొక దిక్కు నుంచి ఇస్తాడని చెప్తారు. చప్పట్ల కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. అది విశ్వాసం. నేను కూడా అదే నమ్ముతా. నేను కష్టపడి పని చేస్తా, దేవుడు ఈ డోరు మూసేస్తే ఇంకొక డోరు తెరుస్తాడు, ఇంకో దిక్కు నుంచి ఇస్తాడు. పని నుండి మీ భర్త
ఒట్టి చేతులతో వచ్చినప్పుడు కూడా మీరు ఈ మాట చెప్పగలిగితే నిజంగా ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు మీరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది దేవుని చిత్తం. ఒకటి సహవాసం కొరకు, రెండోది మూడు సంతోషం కొరకు. మూడోది ఏంటి? సంతోషం కొరకు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. ఇది బైబిల్, ఈ బైబిల్ అందరూ తీయాలి, ఈ వచనం అందరూ తీయాలి. ఏంటది? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18, 19 వచనాలు. అందరు బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. 5వ అధ్యాయం 18, 19 వచనాలు చదవండి. ఎవరైనా చదవండి. ఆగండి. భర్తలు చదవండి. భర్తల వాక్యం ఇది. భర్త నీ ఊట దీవెన నొందును, నీ యవ్వన కాలపు భార్య యందు ఆగండి సంతోషించుము. సర్కిల్ గీయండి. అది మనకు కావలసిన పదం ఇక్కడ. ఏంటది? సంతోషించు. ఎవరి యందు సంతోషించాలి? నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషించుము. ఆమె ఎవరామె? ఎవరి భార్య అండి? ఆమె పేరు చెప్పండి సార్. స్వర్ణ. ఎవరు అనుకున్నావు? అతి ప్రియమైన లేడీ. ఎవరు స్వర్ణ? అందమైన దుప్పి. అదిగో బైబిల్లో ఉంది. తర్వాత మాట, ఆమె రొమ్ముల వలన ఎల్లప్పుడూ నీవు తృప్తి పొందుచు ఉండము. వినండి. భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు, శారీరక సంబంధం, సెక్స్ అనేది పరిశుద్ధమైనది. అది ఏమాత్రం పాపం కాదు. దేవుడు పురుషుణ్ణి సృష్టించినప్పుడు, స్త్రీని సృష్టించినప్పుడు వారికి లైంగిక వాంఛలు పెట్టాడు, సెక్స్ కోరికలు పెట్టాడు. వాటిని తీర్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశాడు. ఆ ప్లాట్ఫామ్ పేరే వివాహం. ఇప్పుడు రాసుకోండి. వివాహంలో భార్యాభర్తల మధ్య, ఎవరి మధ్య? భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధాలు పరిశుద్ధమైనవి. అదేం పాపం కాదు. ఏంటది? పరిశుద్ధమైనవి. అది దేవునిచ్చిన బహుమానం. కానీ నెక్స్ట్ పాయింట్, కానీ వివాహానికి ముందు కానీ పెళ్ళికి ముందు కానీ, వివాహానికి వెలుపల కానీ, వెలుపల అంటే నీ భార్యతో కాక పరస్త్రీలతో, నీ భర్తతో కాక పరపురుషులతో అని అర్థం. వివాహానికి వెలుపల కానీ జరిగించే లైంగిక కార్యాలు ఘోరమైన పాపం. అది మామూలు పాపం కాదు. ఏం పాపం? పెళ్ళికి ముందు సెక్స్ పాపం, పెళ్ళైన తర్వాత కూడా నీ భార్యతో కాక నీ భర్తతో కాక పరస్త్రీలతో పరపురుషులతో జరిగించే లైంగిక సంబంధాలు ఘోరమైన పాపం. అంతటితో అయిపోలా. అవి శిక్షార్హమైనవి. తప్పనిసరిగా దేవుడు అలాంటి వాళ్ళని ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ఇప్పుడు దాకా మనం ఏం చదువుకున్నామంటే భార్యాభర్తల మధ్య సెక్స్ పరిశుద్ధమైందని చదువుకున్నాం. ఎక్కడ? సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18, 19. ఇప్పుడు చదవండి 20, 21 ఏముందో? నా కుమారుడా, నువ్వు కదమ్మా భర్త చదవాల. నా కుమారుడా జార స్త్రీ యందు నీవేళ బద్ధుడవయ్యుందు. కంటిన్యూ. పరస్త్రీ రొమ్మును నీవేళ కౌగిలించుకుందు. ఇది పాపం. చూసారా? ఒక గీత ఉందండి దీనికి. 2 చోట్ల జరిగే కార్యం ఒకటే, లైంగిక కార్యం. కానీ నీ భార్యతో నీ భర్తతో జరిగే లైంగిక కార్యం ఏమో పరిశుద్ధమైనది. పరస్త్రీలతో పరపురుషులతో చేసే లైంగిక కార్యం చెప్పండి పాప సంబంధమైనది. ఈనాడు క్రైస్తవ భార్య భర్తలు లోకమంతా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధం పాపం కాదు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి భార్య తన భర్త యొక్క లైంగిక కోరికలను
రాసుకోవాలి ఈ మాట. ప్రతి భార్య తన భర్త యొక్క, మీరేం రాసుకోవాలా? ప్రతి భర్త తన భార్య యొక్క అని మీరు రాసుకోండి పురుషులు. ప్రతి భార్య తన భర్త యొక్క లైంగిక కోరికలను తీర్చాలి. తీర్చకపోతే ఏమైంది? ఏమైంది సార్? ఏమైద్దో చెప్పాడు బైబిల్లో. 1 కొరింథీ 7వ అధ్యాయం 1-2 వచనాలు రాసుకోవాలి, తీర్చి చూడాలి. 1 కొరింథీ 7వ అధ్యాయం 1-2 వచనాలు. మీరు రాసిన వాటి విషయం, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు. ఇప్పుడు పెన్నుతో అండర్లైన్ చేయండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. అమ్మా దొరకలేదా తల్లి? 1 కొరింథీ 7వ అధ్యాయం 2వ వచనం అండర్లైన్ చేసుకోండి, గీత గీసుకోండి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి ఏముండాలి? సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త లేకపోతే ఏమైద్దంట? వ్యభిచారంలో పడిపోయే ప్రమాదం ఉంది. సొంత భార్య లేకపోతే ఏమైద్ది? ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక కంట్రోల్ తప్పి ఏదో ఒక ఊబిలో బురదలో పడిపోయే అవకాశం ఉంది. అందుకని పౌలు అంటున్నాడు, వివాహం చేసుకోవడం మంచిది. వివాహం చేసుకొని ఒకరి లైంగిక వాంఛలు ఒకరు తీర్చుకోవడం ద్వారా జీవితాంతం వారు సంతోషంగా ఉండాలనేది దేవుని యొక్క 2వ ఉద్దేశం. వినండి, నీ భర్త యొక్క లైంగిక కోరికలు తీర్చకపోతే నువ్వే నీ భర్తని వ్యభిచారంలోకి నెట్టినట్టు. అది నీ భార్య కోరికలు తీర్చకపోతే, ఆమెను పట్టించుకోకపోతే నువ్వే నీ భార్యని వ్యభిచారంలోకి నెట్టినట్టు. అది నీ తప్పే. తర్వాత నెత్తిని చెంగేసుకొని ఏడిసినా కష్టమే. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయాలి. 3వ వచనం ఏముంది చూడండి. భర్త భార్యకును, భార్య భర్తకును వారి వారి ధర్మములు నడిపవలెను. ఏమిటా ధర్మం? లైంగిక ధర్మం. నీ భర్తను సంతోషపెట్టడం నీ ధర్మం, నీ భార్యను సంతోషపెట్టడం నీ ధర్మం. ఏ విషయంలో? లైంగిక విషయాలలో. ఇప్పుడు రేపు రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి. ఈ రాత్రి నీ భర్త కోరిక వెలుబుచ్చాడు, తీర్చాలా వద్దా? పెద్ద పరీక్ష ఇది. ఇది పాపం అని నువ్వు అనుకుంటే వద్దు అంటావు, ఇది పరిశుద్ధమైంది అనుకుంటే తీరుస్తావు. మీరేమనుకుంటున్నారు ఇప్పుడు? భార్యాభర్తల మధ్య బంధం పరిశుద్ధమా పాపమా? మరి అన్నప్పుడు నీకు భయం ఎందుకు? ఇంకా పత్యం ఉండాల్సింది పాపానికి కానీ పరిశుద్ధమైన కార్యానికి కాదు. కాబట్టి నిరభ్యంతరంగా నీ భర్తను సంతోషపెట్టి నువ్వు ఉదయం ప్రభు బలలో పాల్గొనవచ్చు, దానిలో ఏ పాపం లేదు. కానీ వ్యభిచారం చేయకూడదు. పరస్త్రీల వైపు నువ్వు మోహపు చూపులు చూడకూడదు, పరపురుషుల వైపు ఓరచూపులు చూడకూడదు. మోహపు చూపే వ్యభిచారం అన్నాడు ప్రభు, ఓరచూపే వ్యభిచారం అని దేవుడు అన్నాడు. మోహపు చూపులు, ఓరచూపులు భయంకరమైన పాపం. అలాంటి చూపులు చూడకుండా జాగ్రత్తగా ఉండాలి. దానికి మనం పత్యం ఉండాల్సింది, దీనికి కాదు. అర్థమైందా? ఎస్ ఆర్ నో? అది ఇవన్నీ నేను ఎలా చెప్తున్నాను? బైబిల్లో వ్రాయబడిన వాక్య సత్యాలను ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్లోకి వెళ్దాం. 1 సహవాసం కొరకు, 2 సహకారం కొరకు, 3 సంతోషం కొరకు, 4 సంతానం కొరకు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిలో. అండర్లైన్ చేయండి మొత్తం ఆ వచనం అంతా. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. దేవుడు ఆదాము అవని కలపడంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. వాళ్ళిద్దరూ 3 అవ్వాలి, 3 4 అవ్వాలి, 4 5 అవ్వాలి. సంతానం కొరకు దేవుడు మీ ఇద్దరికి పెళ్లి చేసింది ఎందుకంటే మీరిద్దరే ఉండాలని కాదు. మీరు ఒక కొత్త సృష్టిని తయారు చేయాలి, మీ ద్వారా సంతానం భూమి మీద విస్తరించాలి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? మేము పెళ్లి చేసుకుంటాం కానీ మేము పిల్లల్ని గనం. అంతేనా? ఇప్పుడు గనం 5 ఏళ్ల తర్వాత కంటాం అంటున్నారు. ఇది వాక్యానుసారమా వాక్య విరుద్ధమా?
ఆ, చాలామంది అనుకుంటున్నారు పిల్లలంటే ఏటీఎం కార్డు అనుకుంటున్నారు, ఏటీఎం పెట్టి పైసలు తీసుకోవడానికి. బైబిల్ చెబుతుంది పిల్లలంటే నీ ఇష్టం వచ్చినప్పుడు కనటం కాదు. 127వ కీర్తన చెప్పింది పిల్లలు దేవుడిచ్చే బహుమానం. నేను ఒక వార్నింగ్ ఇచ్చి థర్డ్ పాయింట్, లాస్ట్ పాయింట్కి వెళ్తా. దేవుడిచ్చినప్పుడు నువ్వు సంతానం తీసుకోకపోతే తర్వాత ఇస్తాడో లేదో గ్యారెంటీ లేదు. అది రాసుకోండి ఆ మాట. దేవుడిచ్చినప్పుడు సంతానం తీసుకోకపోతే చెప్పండి, తర్వాత ఇస్తాడో లేదో గ్యారెంటీ లేదు. చాలామంది ఆగమయ్యారు. మేము 2 ఏళ్ల తర్వాత కంటాం, 3 ఏళ్ల తర్వాత. ఎందుకు 2 ఏళ్ళు అంటే మా ఇద్దరికి ఉద్యోగాలు లేవు కదా, మేము ఏడ పోషించేమి ఇప్పుడు. మరి పోషించలేని వాళ్ళు పెళ్ళి ఎందుకు చేసుకున్నా 5 ఏళ్ళు ఆగరాదు పెళ్ళికి, తర్వాత చేసుకో. వివాహంలో దేవుని ఉద్దేశం సంతానం కలిగి ఉండాలి. లాస్ట్ పాయింట్, సేవ చేయుట కొరకు. ఏంటి? సేవ చేయుట కొరకు. ఎగ్జాంపుల్ అకుల ప్రిస్కిల్లా. ఎక్కడున్నారు వీళ్ళు? అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు ఎన్నో అధ్యాయం? 18వ అధ్యాయం 4వ వచనం మరియు 26వ వచనం. ఒకటి 4, రెండోది 26. చదవండి 4వ వచనం. 3 చదవం. 3. వారు వృత్తికి డేరాలు కుట్టువారు, పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కలిసి కాపురము. చాలా జాగ్రత్తగానండి. రోమ్లో 2 భార్యాభర్తలు ఉన్నారు. మా వింటున్నారా వెనకున్న వాళ్ళు? ఏం పేర్లు వాళ్ళ పేర్లు? అకుల ప్రిస్కిల్లా. రోమ్ నుంచి వాళ్ళని వెళ్ళగొట్టారు. వాళ్ళు పాపం కొరింథీ అనే పట్టణానికి కొత్తగా వచ్చారు. వాళ్ళు ఏం పని చేస్తారంటే వాళ్ళు మాలాగా పాస్టర్లు కాదు, వాళ్ళు పని చేసుకొని బతికేవాళ్ళు. ఏం పని అంటే డేరాలు కుట్టేవాళ్ళు. టెంట్ హౌస్ ఉంది కదా, ఆ టెంట్లు కుట్టి అమ్ముకునేవాళ్ళు అనమాట. పౌలు కొత్తగా కొరింథీ పట్టణానికి వచ్చాడు, వీళ్ళ ఇంటికి వచ్చాడు, వాళ్ళతో కలిసి ఉన్నాడు. అకుల ప్రిస్కిల్లా ఈ పాస్టర్ గారిని, ఈ మిషనరీని తమ ఇంట్లో ఉంచుకున్నారు. ఎంతకాలం ఉంచుకున్నారంటే 18 నెలలు ఉంచుకున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారిని ఒక్క రాత్రి మన ఇంట్లో ఉంచుకోవాలంటే ఎంత కష్టపడాలా? ఈ టేబుల్ ఇటు సర్దాలా, ఈ కుర్చీ ఇటు సర్దాలా. కొంతమంది అయితే మా ఇంటి చుట్టాలు వచ్చారు సార్, కుదరదు సార్ అంటారు. డేవిడ్ రాజయ్య గారు ఫోన్ చేస్తాడు, ఒక స్పీకర్ వచ్చాడు ఈ రాత్రి మీ ఇంట్లో. అబ్బో మా ఇంట్లోనా? ఫ్యాన్ కూడా చెడిపోయింది సార్, మాకు ఏసీ లేదు సార్. ఎన్ని సాకులు చెబుతామో మనం. అకుల ప్రిస్కిల్లా దైవజనుడిని తమ ఇంట్లో 18 నెలలు ఉంచుకున్నారు. రాసుకోండి ఆ మాట. ఎన్ని నెలలు? ఇది కష్టమా తేలిక? కొంచెమా? మరి ఆ మాట చెప్పండి. మెల్ల సింపుల్ కష్టం అంటున్నారు. మీరు బాగానే ఉంటారు సార్. మా చెల్లి ఉతకాల పౌలు గారి బట్టలు, ఆయనకు వంట చేయాలా, అవునా? ఆ బోళ్ళు దోమాలా, ఆయన ప్లేట్ గడగాల. ఒకరోజు అంటే పర్వాలా, ఎన్ని రోజులు? అసలు ఆ ప్రిస్కిల్లాకి దండం పెట్టవచ్చు. అమ్మో ఎంత కష్టపడింది ఆ తల్లి. రేపు పరలోకం పోయిన తర్వాత అకులకి షేక్ హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నా, కంగ్రాచులేషన్స్. మా భూలోకంలో మా వాళ్ళు ఎవరు లేరా ఎట్టంటి వాళ్ళు? వస్తారా మీరు కూడా పరలోకం? ఏం రారా ఏంది? ఏడే ఉంటారా? రండి మనం కలుద్దాం వాళ్ళిద్దరిని, ఎవరెవరిని వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. అబ్బా వాట్ ఏ గ్రేట్నెస్. 18 నెలలు ఒక దైవజనుడిని మీ ఇంట్లో ఉంచుకొని వాళ్ళను పోషించి ఆయనతో కలిసి వాళ్ళు పరిచర్య. అద్భుతం జరిగింది. కొరింథీ పట్టణంలో సంఘం ఏర్పడింది. కొరింథీ పట్టణంలో సంఘం ఎవరు స్థాపించారంటే టక్కుని చెబుతాం పౌలు అని. కానీ పౌలు వెనక ఒక ఫ్యామిలీ ఉంది, ఒక కుటుంబం ఉంది. లేకపోతే పౌలు చేయలేడు ఆ పని. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఎఫెసీ పట్టణానికి వచ్చారు. ఎక్కడి నుంచి? కొరింథీ నుంచి. ఒకరోజు సమాజ మందిరానికి వెళ్ళారు. సమాజ మందిరంలో వాక్యం వింటూ ఉంటే ఆ రోజు కొత్తగా ఒక యంగ్ డైనమిక్ స్పీకర్ వచ్చాడు. ఆయన పేరు అపోల్లో. ఏం పేరు? ఆయనకు ఒక 20-22 సంవత్సరాలు ఉంటాయి. పౌలు గారికి 60 ఉంటాయి. పౌలు గారు చాలా గొప్ప అనుభవజ్ఞుడు, మంచి వేదాంత పండితుడు, PhD హోల్డర్. ఈయన చాలా చిన్నవాడు, 20-22 సంవత్సరాలు ఉంటాయి. కానీ అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన వాడు. ఎవరు? అపోల్లో. పౌలుకు వాక్చాతుర్యం లేదు. పౌలు ప్రసంగం చెబితే నిద్ర వచ్చి ఒక పైనుంచి కింద పడి చచ్చాడు కూడా. ఎవడాడు? ఐతుకు. పౌలు వాక్యం చెబితే నిద్ర వచ్చేది మనందరికీ.
కానీ రాయమంటే మాత్రం ఎక్సలెంట్గా రాస్తా. ఆయన టాకింగ్ పవర్ లేదు. అందుకే కొలస్సీకి ఉత్తరం రాస్తా, నాకు వాక్చాతుర్యం కావాలని మీరు ప్రార్థన చేయండి అంటాడు. ఆయనకి అది లేదు. కానీ అపోల్లోకి అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది. ఆయన వచ్చాడు, అద్భుతమైన ప్రసంగం చెప్పాడు, అంతా అయిపోయింది. ఎవరెళ్ళ కాళ్ళు పోతే వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరు? అకులా ప్రిస్కిల్లా వచ్చి తమ్ముడిని పరిచయం. తమ్ముడు ఏం పేరు నీ పేరు? నా పేరు అపోల్లో అండి. రే భలే చెప్తున్నావు ఆ వాక్యం నువ్వు, వెరీ గుడ్. దేవుడు నీకు మంచి వరం ఇచ్చాడు, రా మా ఇంటికి భోజనానికి. అని భోజనానికి తీసుకెళ్ళారు. ఎవరింటికి? అకులా ప్రిస్కిల్లా వంటగదిలో గంట సేపు వంట చేస్తూ ఉంటే అకులా కూర్చొని దేవుని మార్గాన్ని మరి పూర్తిగా విషదపరిచాడు. ఎవరికి? అపోల్లోకి యోహాను బాప్తిస్మం ఒక్కటే తెలుసు, యేసుక్రీస్తు రక్షణ తెలియదు. తెలిసింది కొద్దిగా అయినా చాలా విపులంగా స్పష్టంగా చెప్పగలడు. గంట సేపట్లో అక్కడ ఆత్మీయ ఆహారం అయిపోయింది, శరీరాహారం కూడా అయిపోయింది. తర్వాత వాక్యం చదివితే ఉంటుంది, అప్పటి నుండి అపోల్లో యూదుల వాదాన్ని ఖండించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉండేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక అపోల్లో అనేటువంటి ఒక దైవజనుడు తయారవడానికి వెనక ఒక ఫ్యామిలీ ఉంది. ఏమిటా ఫ్యామిలీ? అకులా ప్రిస్కిల్లా. 26వ వచనం అదే చదవండి. 26. ప్రిస్కిల్లా అకులా విని అతనిని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా విషదపరచెను. ఏం కుటుంబం అండి ఆ కుటుంబం! ఈనాడు మన సంఘాల్లో ఎలాంటి కుటుంబాలు ఉన్నాయా అని దైవ సేవకునిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీ కుటుంబం అకులా ప్రిస్కిల్లా కుటుంబంలాగా మారునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి మీరు, ప్రభువా నా కుటుంబం నా సంఘములో ఎలా ఉండాలి? అకులా ప్రిస్కిల్లా. దాని అర్థం ఏంటంటే దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మీ కుటుంబం మారాలి. అపోల్లో లాంటి యవనస్తులను రక్షణలోకి నడిపించి వారిని దైవజనులుగా తయారు చేసేటువంటి ఫ్యామిలీగా మన ఫ్యామిలీలు మారాలా. అది దేవుని యొక్క 5వ ఉద్దేశం. ఏదో మీ ఇద్దరు పెళ్లి చేసి మీరిద్దరు సహవాసం చేయడానికి, మీరిద్దరు సంతోషపడటానికి, మీరిద్దరు సంతానం కలిగి మీరు సుఖపడటానికి కాదు దేవుడు చేసింది పెళ్ళి. మీ కుటుంబము సేవ చేయాలి. అందుకోసం మీరు ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు మానాల్సిన అవసరంలా. మీ పని మీరు చేసుకోండి. మీరు వ్యవసాయదారులా, మీరు పంటలు మీరు పండించుకోండి, పత్తి గింజలు నాటండి. వ్యాపారస్తులా మీ వ్యాపారం మీరు చేసుకోండి, ఉద్యోగస్తులా మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. మీ పని మీరు చేసుకుంటూ మిగిలిన సమయాన్ని దేవుని పరిచర్యకి ఇవ్వాలి. మీరు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘంలో సంఘ కాపరికి కుడి భుజంలాగా తయారవ్వాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఆత్మలు రక్షింపబడతాయి. అప్పుడు సంఘం సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది, నాణ్యతలో కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ రాత్రి అకులా ప్రిస్కిల్లా లాగా నా కుటుంబాన్ని మార్చు ప్రభువా అని మనం ప్రార్థన చేద్దాం. సరే, లేచి నిలబడదాం, తలలు వంచుదాం, చిన్న ప్రార్థన చేయండి మీ హృదయంలో. ప్రభువా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన భార్యను బట్టి వందనాలయ్యా అని చెప్పండి. నాకు ఇచ్చిన భర్తను బట్టి వందనాలు. ఈ రోజు నుండి ఏ దాపరికాలు లేకుండా నా భార్యతో అన్ని విషయాలు నేను పంచుకుంటానయ్యా, నా భర్తతో అన్ని విషయాలు పంచుకుంటానని ఒక తీర్మానం చేసుకుందాం. నా భార్యకు అన్ని విషయాల్లో సహకారిగా ఉంటాను. లైంగిక విషయాల్లో భార్యాభర్తల బంధం పాపం అనుకుంటున్నావేమో నువ్వు, అది పాపం కాదు, పరిశుద్ధమైనది. నా భర్తను సంతోషపరచడం నా ధర్మం, నా భార్యను సంతోషపరచడం నా ధర్మం అని గ్రహించావా? నువ్వు ప్రార్థన చేసుకో. నేను కానీ నా భర్త కానీ ఎక్కడ ఏ వ్యభిచారంలో పడిపోకుండా ఒకరికొకరము సంతోషపరుచుకునే కృపనిమ్మని ప్రార్థన చేసుకున్నాం. అకులా ప్రిస్కిల్లా లాగా నా కుటుంబాన్ని మార్చు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి, ప్రభుతో మాట్లాడండి. ప్రభువా మమ్మల్ని వాడుకో నాయనా, మమ్మల్ని వాడుకో. ఈ రోజు నుండి దైవజనులకు మేము ఆతిథ్యం ఇస్తాం. అనేక మంది యవనస్తులు మా గృహాల్లో చేర్చుకొని వారికి మీ సువార్తను ప్రకటిస్తామయ్యా. సంఘ స్థాపనలో మా వంతు కృషి మేము చేస్తామని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ప్రభువానికి వందనాలు. ఈ రాత్రి వేళ వివాహం పట్ల మీ ఉద్దేశాలేంటో స్పష్టంగా మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలు. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, సంతోషం కలిగి ఉండి, సంతానం కలిగి ఉండి, నాయన నీ సేవలో అకులా ప్రిస్కిల్లా వలె వాడబడే కృప ఈ దంపతులకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి